పరమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ మాటలు యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకు చక్కటి వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు నన్ను విడిచిపెట్టారు, దేవుడు నాకు దూరముగా ఉన్నారు, దేవుడు నా పక్షాన లేరు. ఇటువంటి నిరాశాపూరితమైన మాటలను నీవు జ్ఞప్తికి తెచ్చుకొని నీవు నిరాశపడుతూ ఉన్నావు. నేస్తమా, నీవెన్నడూ కూడా విడువబడవు అన్న సంగతిని నీ దేవాది దేవుడి దినాన నీకు తెలియపరుస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాము. ఒక స్త్రీ, తన పేరు బిడ్డి, తన 43 సంవత్సరాల వయసులో ఆస్వాల్డ్ చాంబర్స్ అనే ఆమె భర్తని కోల్పోయిందట. కోల్పోతే తనతో దేవుని యొక్క సన్నిధి బలంగా ఉన్నట్లుగా భావించిందట. తన భర్తను కోల్పోయిన తర్వాత తను పొందిన ఆదరణ మాటల గురించి మాట్లాడుతూ ఆమె చెప్తుందట, దేవుడు నా పక్కన ఉన్నారని నేను భావించాను అని చెప్తోందట. ఎందుకంటే తన భర్త మరణం తర్వాత రోజులలో బాగా ఇష్టపడే లేఖనమునకు చెందిన భాగాల్ని దేవుడు తన మనసుకు తీసుకొచ్చినట్లుగా ఆమె భావించింది. ఎందుకంటే ఆస్వాల్డ్ యుద్ధంలో దెబ్బతిన్న పాలస్తీనాకి వెళ్ళినప్పుడు అటువంటి ఒక భాగం ఆమెకి సమాధానమును నిశ్చయతను ఇచ్చిందట. అప్పుడు ఏమిటి ఆ మాటలంటే, ఇవే ఈ దినాన్న దేవాది దేవుడి నీకు ఇచ్చిన ఈ వాక్కుని ఆ దినాన్న ఆమెకు కూడా అనుగ్రహించారట. కాబట్టి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఆస్వాల్డ్ మరణించిన తర్వాత బిడ్డి ఈ పదాలని మరలా తిరిగి చదివిందట. ఇంతకు ముందు ఆ వచనాలు ఆమెను ప్రభావితం చేయడం చేత దేవుడు ఎంతో నిశ్చయంగా చెప్తున్నారు అని ఆమె తలంచింది. ఎందుకంటే ఇప్పుడు ఆ వచనాలు లోతైన దుఃఖంలో ఉన్న సమయంలో ఆమెను బలపరిచాయి. సో దేవుని మాటలు నీకు బలాన్ని ఇవ్వాలి, నీకు శక్తినివ్వాలి. నీకు ఇప్పుడు దేవుని మాటలను బట్టి నీకు బలం వస్తుంది అంటే దేవుని మాటలపై నీకు విశ్వాసం ఉన్నప్పుడు, దేవుని బలమును నీవు విశ్వసించినట్లయితే, దేవుని మాటలు నీవు ధ్యానించినప్పుడు నీవు ఉన్నతమైన విజయాలను సంపాదించుకోగలుగుతావు. అట్లానే ఈ కాంటెక్స్ట్లో మోషే చనిపోయిన తర్వాత ఇజ్రాయేలీలకు అనుగ్రహిస్తున్న దేశంలో ప్రవేశించడానికి ముందు దేవుడి మాటలు మొట్టమొదటిగా యెహోషువతో చెప్పారు. యెహోషువ సవాళ్లను, పరీక్షలను ఎదుర్కొంటాడని తెలిసి దేవుడు అతనితో ఉంటానని అతనికి నిశ్చయత ఇచ్చాడు. కాబట్టి యెహోషువ నిబ్బరముగా మరియు చాలా ధైర్యముగా ఉండగలిగాడు. యెహోషువ దేవునికి విధేయత చూపడానికి, ఆయన ఆజ్ఞలను అనుసరించడానికి ఎంచుకొనగలడు. ఎందుకంటే అతడు ఆయన మీద నమ్మకము ఉంచాడు. కాబట్టి యెహోషువ దేవుని పట్ల ఎంత ఉన్నతమైన నమ్మికను కలిగి ఉన్నాడో ఆ నమ్మికను బట్టి దేవుడు యెహోషువని ఎన్నుకున్నట్లుగా మనకి తెలియపరుస్తున్నాడు. కాబట్టి నీవు ఏది ఎదుర్కొన్నప్పటికీ కూడా, ఒకవేళ జీవితంలో ఇష్టమైన వారిని లేకపోతే ఇష్టమైన ఏదైనా ఒక వస్తువును కానీ నీవు కోరుకున్న దానిని కానీ కోల్పోయినప్పటికీ కూడా నీవు ఎంత క్లిష్ట పరిస్థితిలోనైనా నీవు ధైర్యముగా ఉండాలి. ఎందుకంటే దేవుడు నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టరు అన్న సంగతి నీకు తెలుసు. అతడు బిడ్డీ చాంబర్స్ కోసం చేసిన విధంగా నిన్ను ఆదరించడానికి, నిన్ను నిలబెట్టడానికి తన ఆదరణ మాటలను నీ యొద్దకు తీసుకొని వస్తాడు. కాబట్టి ప్రియమైన నేస్తమా, ఈ దినాన్న దేవుడు నీకు మాటలు వినిపిస్తున్నారు అంటే దేవుడు నీ బ్రతుకులో ఉన్నతమైన కార్యములను చేయబోతూ ఉన్నారు. నీవు ధైర్యముగా దేవుడు చేస్తారు అన్న ధైర్యమును, నిశ్చయతను నీవు కలిగి ఉన్నట్లయితే తప్పకుండా నీవు ఆ సంగతిని కార్యాచరణ రూపంలో నీ బ్రతుకులో నువ్వు అనుభవిస్తావు. దేవుడు తప్పకుండా నీ బ్రతుకులో ఉన్నతమైన దీవెనలను నీకు అనుగ్రహిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము.
సింహాసనాసనుడైన తండ్రి, మీ ఘనమైన నామాన్ని కొందరములు మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. మా ప్రియులందరినీ వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటున్నాము తండ్రి. వారందరికీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్షు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. కుటుంబాల్లో బిడ్డలకు ఉన్నతమైన విద్యను, భవిష్యత్తును ప్రసాదించండి తండ్రి. బిడ్డలందరికీ సకాలంలో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాము. కృపగలిగిన మా రక్షక మీకు వందనాలు తండ్రి. నాయన, మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, వ్యాపారములలో, ఉద్యోగ విధులలో, రాకపోకలలో మీరు తోడుగా ఉండి మీ ఆశీర్వాదములతో నింపండి నాయన. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి తండ్రి. జీవము కలిగిన దేవుడా, ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించున్నారో ఆ బిడ్డ జీవితంలో మహా అద్భుతముగా మార్చి మీ నామమునకు మహిమకరముగా జీవింపచేయమని, కుటుంబాన్ని మీ కృపలో కట్టమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధి దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.